నాకు తెలిసేది క్రీస్తు శకం 1800 సంవత్సరం అనుకుంటా. అప్పుడు మన లాస్ట్ వీడియో రిలీజ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. చాలా గ్యాప్ వచ్చింది. థింగ్స్ అనేటివి చాలా టైట్ అయిపోయినాయి అనమాట. లైక్ వీడియో చేయకూడదని కాదు, బట్ వీడియో చేస్తే సంథింగ్ బాగుండాలి, ఊరికి ఏదో చేసినట్టు కాదు, మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి నేను చాలా మూమెంట్స్ వచ్చినా కూడా చేయలేదు. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు మనందరం, నేను, శివన్న, ఈశ్వర్ గారు, కౌశిక్ గారు అందరం కలిసి వరంగల్కి వెళ్తున్నాం అనమాట. వాగ్దేవి అని ఒక కాలేజ్. సో అదొక ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ ఈ సమ్మిట్ జరుగుతుంది, ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ అనమాట. సో అక్కడికి మేము అందరం పోతున్నాం. సో ఇది మొత్తం బ్లాగ్ టైపే ఉంటుంది. మోర్ ఆఫ్ ఏమంత ఇన్ఫర్మేటివ్గా చూడకండి. మ్యాటర్ ఏంటంటే మొత్తానికి మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో. బాయ్. అదే థ్యాంక్ యూ రా, మా అందరి కోసం ఇంత కష్టపడుతున్నావు. ఈ పిల్లోడు పేరు కృష్ణ. వాడు జర్మనీ పోతున్నాడు. ఎప్పుడు కృష్ణ? నా ఎందుకు పోకముందే సావబడుతుర్రు. నాది ఫోన్ పోయింది కదా, ఇంట్లో లేపేశారు కదా, నా ఫోన్ తో పాటు వీని కూడా పోయింది ఫోన్. నేనే లేపేసాను వీడియో ఎదుగో. ఈశ్వర్ గాంధీ మాత్రం పోలా, ఫోన్ అందరిది పోయింది. వాడే సిమ్ములో నేనే పెట్టిపోమని చెప్పిన. వీని ఫోన్ మాత్రం పోలా, నా ఫోన్ వాన్ ఫోన్ పోయింది. వీడియో లేపేసింది. లేపేపించింది ఎవరితో తెలుసా? నవీన్. వాన్తో. ఫిట్నెక్స్ నవీన్ అని కొట్టండి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతాడు చూడండి. వాడు, వానికి ఓన్లీ ఫ్యాన్స్ పేజ్ ఉంటది కదా, ఆయన సెపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాడు. ఏం చేస్తారా? స్టిచ్ లో ప్యాంట్లు ఎందుకు ఇప్పుడు కొందామనే? ఇప్పుడు పాత ఫోన్ ఉన్నాయి. చూపి. అరే పాత ఫోన్ ఉన్నాయి. పాత ఫోన్ అలా పాత ఫోన్ ఉన్నా, ఏ ఫోన్ ఉన్నా అకౌంట్ కదా, అకౌంట్ అన్నుందిరా. అమ్మా లాగిన్ చూసినా అల్ట్రా ప్రో మాక్స్. యాక్చువల్ గా ఇండియాలో చైల్డ్ లేబర్ అనే యాక్ట్ ఒకటి ఉంటది అనమాట. ఈయన ఏం చేసినాడంటే, వస్తున్నాడు, ఆయన షూస్ ఇప్పినాడు, అదొక చూడు పాపం ఈ బాలికుడికి ఇచ్చి పని చేయించుకుంటున్నాడు. స్వయం కృషి సినిమాల ఆయన చిరంజీవి లెక్క నేను కూడా ఇట్లా చెప్పులు ఇట్లా దూర్చి, అది షూస్, చెప్పులు కుట్టి అటు పైకి వద్దామని. ఈశ్వర్ గారు చూడు, ఆ టాటూ ఏం తెలుసా? పొట్ట కోటికి కోటి విద్యలు. పైకోనికి చెప్పులు డైరెక్ట్ బెడ్ లెక్కి జోకేసినాడు. అయ్యా సారీ అన్న, నవ్వలేదు, ఇంకోసారి ప్లీజ్. పైకి పోనీకే చెప్పులు తుడవడం ఎందుకు, మెట్లెక్కి పోతే సరిపోతుంది కదా అంట. అసలు అర్థం కూడా కాలేదు నాకు. సారీ అన్న, ఇంకోసారి అన్నా. శివ అన్న ఫిట్నెస్ కోచింగ్ కాదు, లైఫ్ కోచింగ్ కూడా చేస్తున్నాడు. లైఫ్ కోచింగ్ కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు 30% ఇస్తా అనుకున్నదే నువ్వు చెయ్యి. 100% ఇస్తాడు అన్నవాడు. లేదంటే ఇంకా ఫిట్నెస్ లో జాయిన్ అవుతా అంటే జాయిన్ అయిపోయా. అరే టీచర్ ఇచ్చినావు కదా, తీసుకుంటాం కదా. వాడు ఆల్రెడీ సీనియర్ కోచ్. అట్లా మళ్ళీ తీసుకుంటా అని చెప్పొద్దా అన్న. వీడియో యాక్చువల్ గా వాళ్ళకి నీ గురించి తెలియదు. మీరు ఏం చేశారంటే ట్విట్టర్ లో పోయి కృష్ణ ఎంఎంఏ అని కొట్టు. వాడు ఎంఎంఏ ఫైటర్, వీడు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఎందుకు నీకు కాదు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ దేనిలా? నా హీరోతో నీ హీరోతో అని కొట్లాడుతా ఉంటాడు. బాబ్ ఫ్యాన్ వీడు, బాబ్ ఫ్యాన్. అరే ఆయన ఫ్యాన్ కదా, బాబా మహేష్ బాబు. వాడిని నడ్డం పెట్టుకుంటున్నాడు అలా. చెప్పు కృష్ణ, చెప్పురా కృష్ణ, చెప్పు. అరే చెప్పురా, జర్మన్ లేదు చెప్పాలి కదా. అడగనా శివన్న క్వశ్చన్, అడగనా వాడిని, అడగనా వాడిని. అరే చెప్పాలరా చెప్పలేరా, గవెందుకు చెప్తారన్నా నాకు అర్థం కాదు. ఏమరా పోయి ఇప్పుడు నేను జర్మన్ పోయినా వచ్చింది అర్జెంట్ గా, తెలుగులో అయితే అడగలేదు కానీ వాష్రూమ్స్ అని అడుగుతావు, ఇంకేం అడుగుతావు? అది ఇంగ్లీష్ కదరా. ఇంగ్లీష్ కదరా, మాకు జర్మన్ లో కావాలి. జర్మన్ అడగలేదు. చెప్పు కృష్ణ. ఇందాక నువ్వు బేసిక్ నీడ్స్ తెలుసుకోకుండా పోతే ఎట్లరా? చెప్తాను కదా అన్న, బేసిక్ నీడ్స్ అట ఇట్లా చూపిస్తా నాగి. ఇంకో వదిలేండి నన్ను. నాకు ఏ గురి మైక్ అయితే ఏ గురి మైక్. హలో బచ్చే.
శివన్న బడ్స్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నాడు పెట్టుకోలే మరి. నన్ను ఎందుకు చూస్తున్నావు ఊకే మధ్యలో? నేను ముఖం 30+ కంపెనీస్ యూస్ వస్తారు. సో మీకున్న బిజినెస్ ఐడియాస్ ని అక్కడికి వచ్చి మీరు డిస్కస్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళకి కనుక నచ్చితే వీడియోలు అందరి తర్వాత చూస్తాను. చెప్పు ఏమైతుంది చెప్పు చెప్పు చెప్పా. మనం నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఈవెంట్ అయిపోతుంది, అంత అయిపోతుంది. మీరు ఆడికి వచ్చి ఇయ్యొచ్చు, ప్లాన్ ఇయ్యొచ్చు, అన్ని ఇయ్యొచ్చు అంటాడు. అరే మీకు ఏదైనా ఒక బిజినెస్ ఐడియా ఉంది కానీ ఇన్వెస్టర్స్ లేరు. బయట ఇన్వెస్టర్స్ ని మీట్ అవ్వాలంటే మీకు చాలా ఇబ్బంది పడుతుంది. అపార్ట్మెంట్స్ తీసుకోవాలి, ఇంట్లో ఉంటాయి, రెంట్ ఉంటుంది, తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఎట్లా అంటే మీకు ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. సో మీకు షేర్ చేస్తే, సో ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఎస్ దానికి ఫ్యూచర్ ఉందని తెలిస్తే ఎస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇది అందుకేనా ఫిట్నెక్స్ మాది కాదు, జస్ట్ అట్లా ఎందుకు వేసుకున్నాం అంటే వెనకాల ఫిట్ ఫ్యూచర్ ఉంటుంది. ఫిట్ ఫ్యూచర్ సో వీళ్ళైతే ఒక ఇన్వెస్టర్స్ దగ్గర పోయి ప్రమోట్ చేసుకుంటాం. ఉప్పు పాడుతున్నాం మేమైతే అందరం. క్యాటరింగ్ పోతున్నాం అందరం. క్యాటరింగ్ బాయ్స్ వీళ్ళందరినీ మరి అందరం ఒకటేసుకున్నా. సో బ్లూ వేసుకోవాలి, నేను వైట్ వేసుకోవాలి. వావ్, శివన్న చూసినావు అంత అసలు బడ్స్ పెట్టుకొని సన్నగా వినడం మనిషి ఆయన. వావ్ కమ్మ మడివాడ అయితే స్పీచ్ రెడీ చేసిండు. ఈశ్వర్ కూడా మంచిగా మాట్లాడతాడు. కౌశిక్ గారు అయితే వానికి ఏమొచ్చు వానికి ఖచ్చితంగా అందరూ మంచిగా మాట్లాడతారు. ఎవరెవరు వస్తారు చెప్పింది కదా. థ్యాంక్ యూ. తెలుగు అబ్బాయి శివన్న ఆయన శివన్న, కౌశిక్ అన్న, గౌరవ్ అన్న, ఈశ్వర్ అన్న వీళ్ళందరూ. ఇంకా సిస్టర్స్. అరే ఫోటో చూపిరా ఒకసారి. కదా మనం సెల్ఫీ అన్న సెల్ఫీ ఇట్లా. ఇప్పుడు ఏం చేయాలా? బ్లర్ వస్తుంది. శివన్నకి చీర కడుతున్నారు. కమాన్ విత్ మ్యాచింగ్ జాకెట్ కూడా వస్తుంది. ట్రాక్ కౌశిక్ ఐఫోన్ చూడండి, కొంచెం ఇంకా కొంచెం పైకి లేపు కౌశిక్. గుడ్ అయిపోయింది అప్పుడే. జాకెట్ గౌరవనకి వేసేది. గౌరవన బాగా వేసాడు పింక్. రష్యన్ నువ్వు అట్లా చూపిస్తే టీషర్ట్ వెళ్ళిపోతాను. వీళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్స్ అన్నారు, వాలంటీర్స్ అన్నమాట. ఓకే, మేమంతా మనం ఎవరు క్యాటరర్స్. నన్ను ఏం కాదు. బాబాయ్ happy with this. Because I am here. అరే హర్ష 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 స్టేటస్ My son is also like this. He just by father he come like this.
Fitness influencer and co-founder of Team Fitness. So please come on guys and please keep this session. So we're going to have a session on talk on fitness and how to earn money from social media. వాళ్ళ తరపున నుంచే వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచే మనం నేర్చుకుందాం అనమాట. అసలు 360 డిగ్రీస్ లైఫ్ అంటే ఏంటిది, అండ్ ఆల్సో ఫిట్నెస్ అంటే ఏంటిది, లేకపోతే ఫినాన్షియల్ ఫిట్నెస్ అంటే ఏంటిది, మెంటల్ ఫిట్నెస్ అంటే ఏంటిది. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ తెలుగు విషయం. హలో, హాయ్ guys. So first of all, thank you so much. What you Well, why do you say? Here it doesn't matter whether the idea is ఇక్కడ ఐడియా అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మ్యాటర్ ద డ్రైవ్ బ్రెయిన్స్, ద వాల్యూ బేస్డ్ పీపుల్ అరౌండ్ యూ మ్యాటర్స్ a lot. Even when a person went to a meeting in the other companies like Microsoft and Dell and IBM so and so, other companies సెలెక్ట్ చేసే వాళ్ళంటే యాపిల్ అనే లోగోని ముందర పెట్టుకొని they used to compare. యాపిల్ కంపెనీ నచ్చేస్తుంది, మనకి చేస్తుంది. సో అట్లా జాబ్ క్రియేట్ చేయగలిగితే వెల్త్ అనేది కంపల్సరీ వస్తుంది మనకు. సో ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి కంపల్సరీ గుర్తుంటుంది. అరే శివ చెప్పాడు, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే మీరు అప్పుడు బెటర్ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. Shiva, Kaushik and Ishan has spoken a lot about fitness, whether it might be mindfulness, whether it might be financial security. But I think it's my responsibility to talk about the startup ecosystem. You know, 2016 నుంచి 2021 చెక్ చేసుకుంటే 25 lakhs స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు కాలేజెస్ నుంచి. హార్డ్లీ లాస్ట్ జనవరి 2025 జనవరి 15 చెక్ చేసుకుంటే 1,59,000 స్టార్టప్స్ మాత్రమే వచ్చాయి ఇండియాలో. Where is the count of 2,25 lakh students? Where is the count of 1,59,000 startups? And the saddest part here in the startup ecosystem is, ఒక 1,00,000 స్టార్టప్స్ పెడితే కేవలం దాంట్లో 15,000 స్టార్టప్స్ మాత్రమే సక్సెస్ఫుల్ అవుతాయి. ఇది హార్డ్ సినారియో. ఎందుకంటే ఈవెన్ దేర్ ఇస్ an article in Oxford University that they have been released. Fortune 500 companies are IPO. Fortune 500 companies are there. They are the top 500 companies in the entire world. Down the line, 20 years back, నుంచి ఇప్పటికీ చెక్ చేసుకుంటే ఆ 500 companies లో 52% of the companies are not even there in the market right now. ఎందుకు అనుకుంటున్నారు? Because pretty much people feel like ideology is the key base. వాటిని మెయింటైన్ చేయాలి. On Friday, we're going to sing it and you guys are going to be discussion. Thank you. All fitness freaks in the crowd. A big round of applause. Mr. Ishwar, please come forward. అసలు అక్కడ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా. నాకు అసలు వ్లాగ్ ఉందని కూడా మర్చిపోయాను నేను. బాయ్ అన్న, బాయ్ బాయ్. నాకు వ్లాగ్ ఉందని కూడా మర్చిపోయాను. ఆడ స్టార్ట్ చేసిన అంత కాలేజ్ పోయినంత వరకు బాగానే ఉంది, కానీ కాలేజ్ పోయిన తర్వాత యూట్యూబ్ వీడియో ఇస్తున్నావు? నేను యూట్యూబర్ కాదు, నువ్వు వీడియో ఏం తీయాలి? ఇప్పుడు తీస్తే ఏమొస్తుంది? తీసినా మొత్తము మర్చిపోయాను. మధ్యలో వ్లాగ్ స్టార్ట్ చేశాడని మధ్యలో అంటే పొద్దున్న తీసినావు, తర్వాత తీసిన ఇక్కడ కౌశగాడి దాకా ఎండింగ్ చేస్తుంటే నేను చూసి తీసిన. నేను బ్లాగ్ ఉందని మర్చిపోయాను, అయిపోయింది కదా లాస్ట్కి. శ్రీ భద్రకాళి దేవస్థానం. వాటర్లో ఏమో కలిపాడు అన్న, గౌరవాన్ని ఏమో కలిపింది వాటర్లో.
గౌరవన్న నేనేరా గౌరవ నేనే కలిపినాడట. సో అదే అయిపోయింది, ఇంకేం లేదు పంచాయతీ. మొత్తానికి ధూమ్ధామ్గా జరిగింది ఈవెంట్ అయితే. చాలా హ్యాపీ, చాలామంది పీపుల్ వచ్చారు. అసలు మస్తుగా మంచిగా మాట్లాడినాం, కలిసినాం, ఫోటోలు దిగినాం. ఇంకా వేరే గెస్ట్లు కూడా చాలా మంచిగా చెప్పినారు, బాగుంది. అరే తూ ఈయన చూడు, ఈయన పూసలు అమ్ముకునేతాడు. చెప్పరా పూసలు అమ్ముకుంటున్నాడు. అదిగో ఎలా వచ్చి అని కూడా. అది ఇంకా మ్యాటర్ ఏం లేదు. సో లాగ్ మంచిగా, సో లాగ్ ఏదో ఒక రకంగా తీసినాం అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాటిల్ లవ్ యూ ఆల్.